శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్వేటి నగరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి కృష్ణ జన్మాష్టమి వేడుకలన్నీ కూడా మనం ఎంతో విశేషంగా ప్రారంభించేటటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. గోపూజను, ఉట్లోత్సవాన్ని కూడా నిర్వర్తించే కార్యక్రమం. అదిగో స్వామివారికి ఇప్పుడే సకలములైనటువంటి అభీష్టాలు నెరవేర్చేటటువంటి దేవదేవునిగా వేణుగోపాల స్వామిని మనం ఒక్కసారిగా ఆ స్వామివారికి హారతిని కూడా ఇప్పుడే సమర్పించి ఆ తదుపరి స్వామివారికి జరిగేటటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, ఉత్సవాల్లో భాగంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో మనం విశేషంగా చూస్తూ ఉన్నాం. అంటే కృష్ అనేటువంటి ధాతువుకి ఆధారభూతుడు, సర్వులకు ఆధారభూతుడు అని చెప్పి అర్థం. అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడు వేవేష్టితి విష్ణువు అయితే, మరి కృష్ణుడు అనేటువంటి పదానికి కూడా స్వామిని మనం అనేక రూపాల్లో, అనేక దశావతార రూపాల్లో కూడా మనం చూస్తూ మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోధవామనః రామో రామశ్చ కృష్ణస్య కల్కీతితే దశ అని చెప్పి ప్రధానమైనటువంటి మానవావతారాలు ఏవి అనంటే దశావతారాల్లో రెండే రెండు. ఒకటి రామావతారం అంటారు, రెండవది శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అవతారం అన్నమాట. ఎందుకంటే 16 కళలతో కూడా అవతరించినటువంటి పూర్ణావతారం ఏది అని చెప్పి అంటే ఇదిగో కృష్ణావతారం. మహావిష్ణువు మధురలో ఆవిర్భవించినటువంటి శుభగడియ ఏది అని చెప్పి అంటే జన్మాష్టమిగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అదిగో స్వామివారిని ఊరేగింపుగా కూడా కార్వేటి నగరంలో వేణుగోపాలస్వామిగా పూజలందుకుంటున్నటువంటి ఆ దేవదేవుణ్ణి ఇప్పుడే మనం తనివితీరా చూస్తూ ఉన్నాం. స్వామిని అనేక రూపాల్లో, అనేక రకాలుగా కూడా మనం కొలిస్తే సకలములైనటువంటి ఎవరైతే కామ్యాలు, కోరికలు కోరుతూ ఉంటారో ఆ భక్తులందరి యొక్క కోరికలను నెరవేర్చేటటువంటి దేవదేవుడు అన్నమాట. ఎందుకంటే ఆయన సకలములైనటువంటి జగత్తునంతా కూడా ఇక్కడ నిర్మింపబడినటువంటి దేవాలయం చూడండి. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఊరేగింపులో పాల్గొని మరి ఈ దేవాలయాన్ని ఆనాడు వెంకటరాజవంశానికి చెందినటువంటి రాజు వెంకట పెరుమాళ్ నిర్మించాడు. గొప్పగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో నడపబడుతూ దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి సకలములైనటువంటి ఈ నలుమూలలా వ్యాపించి ఉన్నటువంటి అనేక దేవాలయాలు మనందరికీ తెలుసు. శ్రీనివాస మంగాపురం కానీ, అలాగే తిరుచానూరు కానీ, అలాగే నారాయణవనం కానీ, అప్పలాయగుంట కానీ, మరి ఇప్పుడు మనం చూసేటటువంటి కార్వేటి నగరం కానీ, స్వామి వేణుగోపాలస్వామి అని చెప్పి అంటే ఆయన భార్యలు రుక్మిణి, సత్యభామ ప్రధాన దేవతలు కూడా. అదిగో ఆ గాలిగోపురాన్ని మనం చూస్తూ ఉన్నాం. సకలములైనటువంటి దేవతారూపాలన్నీ కూడా ఈ గోపురంపై గోచరమవుతూ ఉన్నాయి. అంటే భగవంతుడు ఎన్నో రూపాలుగా కూడా దర్శనమిస్తూ ఉంటాడు. హిందూ సాంప్రదాయంలో ముక్కోటి దేవతలు అని అంటారు. ఆ ముక్కోటి దేవతల సరసన మరి ఈ స్వామిని మనం కొలుస్తూ ఉంటే ఆ గోపురం మీద కనబడేటటువంటి ఆ శిల్ప చిత్రకళ అనేటువంటిది ఎంత గొప్పగా మనకు కనబడుతూ ఉందో చూడండి. ఆ గోపురాన్ని మనం చూస్తూ ఉంటే స్వామి వేంచేయబడి సకలములైనటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి వేణుగోపాలస్వామి ఈరోజు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా భక్తులందరి దగ్గరికి వచ్చి భక్తులందరినీ అనుగ్రహించేటటువంటి తీరు చూస్తే, అంటే భక్తులంటే స్వామికి ఎంత ఇష్టమో, ఆయన భక్తుల మీద ఎంత మమకారము, మరి స్వామికి విశేషమైనటువంటి సేవలు అందించటానికి ఈ ఉత్సవంలో పాల్గొనటానికి కూడా అదిగో గోరూపాలు, గోవులన్నీ కూడా సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీః భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏతద్వై విశ్వరూపం సర్వారూపం గోరూపం ఉపైనం విశ్వరూపా సర్వారూపా పశవస్తిష్టంతి ఏవం వేద. ఓం ప్రజాపాలిశ్చ మిత్రశ్చ వరుణశ్చాం సోతుష్టా ఆచార్యమాచాదోషణీ మహాదేవో బాహు ఇంద్రాణి భసద్వాయు పుచ్చం పవామానో బాలా బ్రహ్మా చ క్షత్రం చ శ్రోణీ బలామూరు धाता च सविता च आष्ठीवंतो गंगा आगंधर्व अप्सरस कुष्ठी कनित्रुधा
విశ్వవ్యాచాశ్చర్మౌషాధయో లోమా నక్షత్రాణి రూపం దేవజనాగుదా మనుష్యా ఆంత్రాన్యత్ర ఉదరం రక్షా శిలోహితమితర జనా ఊబధ్యం అభ్రం బీభో మజ్జానిధనం అగ్నిరాశి నౌత్థితోష్వినా ఇంద్ర ప్రాంగ్తిష్టన్ దక్షిణాదిష్టన్ యమ ప్రత్యంగిష్టన్ ధాతోదంగిష్టన్ సవితా తృణా నిప్రాప్త సోమో రాజా మిత్రైక్షామాణ ఆవృత్త ఆనంద యుజ్యమానో వైశ్వదేవో యుక్త ప్రజాపాదర్విముక్త సర్వం ఏతద్వై విశ్వరూపం సర్వారూపం గోరూపం ఉపైనం విశ్వరూపా సర్వారూపా పశవస్తిష్టంతి ఏవం వేద ఓం ప్రజాపాదిశ్చ పరమేష్ఠీ చ శృంగే ఇంద్రశిరో అగ్నిర్లలాటం యమకృకాడం సోమో రాజా మస్తిష్కో ద్యౌరత్తర అను పృథివ్యాదరహను విద్యుజ్జిహ్వా మరుతోదంతా రేవతీర్గ్రీవా కృత్తికా స్కంధ ఘర్మోవహ విశ్వం మిత్రస్య వరుణస్యాం సౌతుష్టా ఆచార్యమాచా దోషణీ మహాదేవో బాహు ఇంద్రాణి భసద్వాయు పుచ్చం పవామానో బాలా బ్రహ్మా చ క్షత్రం చ శ్రోణి బలామూరు దాతా చ సవితా చ ఆష్ఠీవంతో జంఘా గంధర్వా అప్సరస కుష్ఠీకా అదిశభా చేతో హృదయం వ్యకరన్ మేధా వ్రతం పూరీ తత్ క్షుత్కుక్షరా అవనిష్టుప్రవాతా ప్లాషయా క్రోధో వృక్కౌ మంజురాండౌ ప్రజాసేపా నదీ సూత్రీ వర్షస్య పదాయస్తనా ఆస్తనిత్తురోధా విశ్వవ్యాచాశ్చర్మౌషాధయో లోమా నక్షత్రాణి యూపం దేవజనాగుదా మనుష్యా ఆంత్రాన్యత్ర ఉదరం రక్షా శిలోహితమితర జనా ఉబధ్యం అభ్రం బీవో మజ్జానిధనం అగ్నిరాశి నౌత్థితోష్వినా ఇంద్ర ప్రాంగ్తిష్టన్ దక్షిణాదిష్టన్ యమ ప్రత్యంగిష్టన్ ధాతోదంగిష్టన్ సవితా తృణాని ప్రాప్త సోమో రాజా మిత్రైక్షామాణ ఆవృత్త ఆనంద యుజ్యమానో విశ్వదేవో యుక్త ప్రజాపాదర్విముక్త సర్వం ఏతద్వై విశ్వరూపం సర్వారూపం గోరూపం ఉపైనం విశ్వరూపా సర్వారూపా పశవస్తిష్టంతి ఏవం వేద ఓం ప్రజాపాదిశ్చ పరమేష్ఠీ చ శృంగే ఇంద్రశిరో అగ్నిర్లలాటం యమకృకాడం సోమో రాజా మస్తిష్కో ద్యౌరత్తరహను పృథివ్యాదరహను విద్యుజ్జిహ్వా మరుతోదంతా రేవతీర్గ్రీవా కృత్తికా స్కంధ ఘర్మోవహ విశ్వం వాయుస్వర్గో లోకకృష్ణద్రం విధరాణి నివేశ్య మిత్రస్య వరుణశ్చాం సోతుష్టా ఆచార్యమాచా దోషణీ మహాదేవో బాహు ఇంద్రాణి వసద్వాయు పుచ్చం పవామానో బాలా బ్రహ్మా చ క్షత్రం చ శ్రోణి బలామూరు धाता च सविता च आष्ठीवन्तो जङ्घा गन्धर्वा अप्सरस कुष्ठीका अदीर्ष्यभा चेतो हृदयं व्यकरन् मेधा व्रतं पूरी तद् क्षुत्कुक्षरा आवनिष्टुपर्वाताः प्लाशयाः क्रोधो वृक्कौ मञ्जुराण्डौ प्रजासेपाः नदी सूत्रे वर्षस्य पतायस्तना आस्तनित्तरोधाः विश्वव्याचाश्चर्मौषाधयो लोमा नक्षत्र विश्वव्याचाश्चर्मौषाधयो लोमा आनेन्द्र प्राङ्दिष्ठन् दक्षिणादिष्ठन् यमः प्रत्यङ्दिष्ठन् धातोदिङ्दिष्ठन् सविता तृणानि प्राप्तः सोमो राजा मित्र ईक्षावाण आवृत्त आनन्दः युज्यमानो वैश्वदेवो युक्तः प्रजापातिर्विमुक्तः सर्वम् एतद्वै विश्वरूपं सर्वारूपं गोरूपम् उपैनं विश्वरूपाः सर्वारूपाः पशवस्तिष्ठन्ति य एवं वेद ओं प्रजापादिश्च परमेष्ठी च शृंगे इंद्रशिरो अग्निर्ललाटं यमकृकाडं सोमो राजा मस्तिष्को द्यौरत्तरहनु पृथिव्यादरहनु विद्युज्जिह्वामुर् मित्रस्य वरुणस्यां सौतुष्टा आचार्यमाचा दोषणी महादेवो बाहु इंद्राणि भसद्वायुः पुच्छं पवामानो बाला ब्रह्मा च क्षत्रं च श्रोणी बलामूरु धाता च सविता च आष्ठीवन्तो जङ्घा गन्धर्वा अप्सरस कुष्ठीका अरीर्ष्यभा चेतो हृदयं जकर्न् मेधा व्रतं पूरी मुरिपाल गोपाल रारा कृष्णा श्री गुरुवायूरप्पा इटु रारा कृष्णा मुरिपाल गोपाल रारा कृष्णा श्री गुरुवायूरप्पा इटु रारा कृष्णा मुरिपाल गोपाल
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకింకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. వేణుగోపాలస్వామి పేరులోనే ఉందండి. వేణువుని కూడా స్వామి ఎప్పుడు వేణునాదము అంటే కూడా గోపికలందరూ కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. గోపికా స్త్రీలంతా కూడా బృందావనంలో స్వామి వెంటే ఉండి మధుర భక్తి, ప్రేమ భక్తి, స్వామి చెంత ఉండి స్వామికి చూడండి వేణునాదం అంటే ఎంత ఇష్టమో మురళీరవం అని చెప్తారు. స్వామిని ఎక్కువగా అందరూ తలిచేటటువంటి జగద్గురువు, లోకానికి జగద్గురువు ఎవరు అని అంటే కృష్ణ పరమాత్మ. మరి రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాలస్వామిని మనం ఈరోజు దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆలయంలో కేవలం వైఖానస ఆగమం ప్రకారం కూడా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగినటువంటి జన్మాష్టమి వేడుకలు, ఉట్లోత్సవం కానీ, ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, మరి ఉగాది కానీ, సంక్రాంతి పండుగలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి తెలుగు కవి ఒక ఆయన సారంగపాణి అని చెప్పి వేణుగోపాలస్వామిని స్తుతిస్తూ పద సంప్రదాయంలో చాలా పాటలు రాశాడు. ఆయన కేవలం స్వామిని స్తుతిస్తూ చెప్పినటువంటి, స్వామిని కీర్తించేటటువంటి గోపూజను కూడా ఇప్పుడే నిర్వర్తిస్తూ ఉన్నారు. గోవు యొక్క మహాత్మ్యం ఎంతటిది అని అంటే గోవు యొక్క పాదము పితృదేవతలట. అలాగే పిక్కలు ఏవైతే ఉంటాయో ఆ పిడుగంటలు అంటారు. మరి అడుగులు ఏవైతే ఉంటాయో అవి ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు, మరి అలాగే పొదుగు ఏదైతే ఉంటుందో అది పుండరీకాక్ష అంటారు. మరి అలాగే స్వామి గోమయం అంటే శ్రీలక్ష్మి అనమాట. పాలు ఏవైతే ఉన్నాయో అవి పంచామృతాలు. అలాగే తోక ఏదైతే ఉందో అది 90 కోటి ఋషులండి. అలాగే బొడ్డు ఏదైతే ఉందో అది పొన్న పువ్వు అంటారు. మరి అలాగే ఆ ఉదరం ఏదైతే ఉందో అది కైలాసమట. అలాగే ఆ గోవుకి చూడండి, ఆ కొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి కోటిగుళ్ళు అంటారు. మరి వెన్ను యమధర్మరాజట, ముక్కు సిరియట. అలాగే కళ్ళు ఏవైతే ఉంటాయో చూడండి, ఆ గోవు యొక్క నేత్రాలు అవి కలువరేఖలు అన్నమాట. ఆ గోవుకున్నటువంటి ఆ చెవులు చూడండి, అవి శంఖనాదం అంటారు. అలాగే గోవుకున్నటువంటి జిహ్వ అంటే నాలుక ఏదైతే ఉందో అది నారాయణ స్వరూపం అండి. మరి ఆ గోవుకున్నటువంటి దంతాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా దేవతా రూపాలు. అలాగే ఆ నోరు ఏదైతే ఉందో అది లోకనిధి అని చెప్తారు. అంటే కేవలం గోవు యొక్క సమస్తమైనటువంటి అవయవాలన్నీ కూడా ఎంత పుణ్యకృతాలు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నీలాకాశవర్ణ కన్నా 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 నీలాకాశవర్ణ మోహన మురళిని మ్రోగించు ఆలాపించు మోహన మురళిని మ్రోగించు ఆలాపించు చిన్ని చేతికి మృదువెన్న కన్నా కన్నా చిన్ని చేతుల నిండుగా వెన్నెలిచ్చి ముద్దు కన్నయ్య పెరుగును అర్పిస్తా మోహన మురళిని మ్రోగించు ఆలాపించు కన్నా 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 నీలాకాశవర్ణ కన్నా 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 నీలాకాశవర్ణ మోహన మురళిని మ్రోగించు ఆలాపించు మోహన మురళిని మ్రోగించు ఆలాపించు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వేణుగోపాలస్వామి ఆలయములో గోపూజ నిర్వర్తించిన పిదప ఉట్లోత్సవాన్ని చూడండి ఎంత వైభవంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఉట్లోత్సవము అంటే కృష్ణాష్టమి రోజు జరుపుకునేటటువంటి ఒక సాంప్రదాయం అన్నమాట. అదిగో ఆ ఉట్టిలో పాలు, పెరుగు, వెన్న వీటితో ఈ మట్టి కుండను ఏదైతే ఎత్తుగా వేలాడదీశారు, మరి ఆ కుండను కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ బాలుడు చూడండి. అంటే కృష్ణుడు బాల్యములో వెన్న దొంగిలించి మరి ఏ విధంగా అయితే ఆ తిన్నాడు అనేటువంటి ఆ కథ ఆధారంగా నిర్వర్తించేటటువంటి ఈ ఉట్లోత్సవాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం.
అంటే కృష్ణుడికి ఉట్లోత్సవం అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఆయన చిన్నతనంలో పెరుగు వెన్న దొంగిలించి తిన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఆ ఎత్తులో చూడండి కుండను వేలాడదీశారు. మరి ఎలాగైతే ఒక వినోదాత్మకంగా ఆ ఉట్లోత్సవాన్ని నిర్వర్తించటంలో ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి ఏ ఉత్సవాన్ని నిర్వర్తించినా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్పి చెప్తూ ఉంటారు. భక్తి యొక్క ప్రాధాన్యాన్ని సంతరించుకునేటటువంటి ఈ వేణుగోపాలస్వామి యొక్క ఆలయం ముందర జరిగేటటువంటి ఉట్లోత్సవంలో భక్తులంతా కూడా తనివి తీరా చూస్తూ స్వామి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్షానికి కూడా పాత్రులవుతూ ఉన్నారు. అంటే గొప్పగా మనం ఉత్తరాదిని కూడా చూస్తే అనేకములైనటువంటి దేవాలయాల్లో స్వామి జన్మించినటువంటి మధురలో కానీ అలాగే బాల్యచేష్టలు కలిగి ఉన్నటువంటి బృందావనంలో కానీ గోకులంలో కానీ ఈ ఉట్లోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో చూడండి. అదిగో ఎంత విశేషంగా ఉత్సవాన్ని నిర్వర్తించటానికి ఆ ఆలయ అధికారులంతా కూడా సిద్ధమై ఈ ఉత్సవాన్ని నిర్వర్తిస్తూ కృష్ణునికి ఇష్టమైనటువంటి ఈ ఉట్లోత్సవంలో పాల్గొనేటటువంటి ఆ భగవానుడికి మరి పెరుగు పాలు వెన్న అంటే ఇష్టం కాబట్టి మరి ఇరుగు పొరుగు ఇళ్లలో కూడా వెన్న దొంగిలించి వెన్న దొంగ అంటారు ఆయన్ని. అంటే గోపికలు తీసుకుని వెళ్ళేటటువంటి పాలు పెరుగు కుండలను కూడా ఆయన పగలగొట్టేవాడు. అలాగే ఆయన ఎత్తులో వేలాడ తీయడం ప్రారంభించారు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా కృష్ణుడు వస్తాడేమో, ఈ వెన్న దొంగిలిస్తాడేమో అని చెప్పి ఆ చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో వాటిని వేలాడదీస్తే ఆ గోపికలు చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదట. అంటే ఆ కన్నయ్యను అంటారు ఆయన పెరుగు తిన్నాడు వెన్న తిన్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మకు వచ్చి ఆ కృష్ణుడి మీద అనేక నెపాలన్నీ కూడా వేస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కృష్ణుడు ఇదిగో నా నోరు చూడు, నా నోట్లో ఏమీ లేదు అని చెప్పి ఆ కృష్ణుడు చెప్పేటటువంటి మాటలు విని ఆ అమ్మ దగ్గరకు తీసుకొని ఆ కృష్ణుడిని బాల్యములో చేసినటువంటి ఆ బాల్య క్రీడలు ఏవైతే ఉంటాయో ఆ చేష్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందరికీ ఆనందాన్ని వినోదాన్ని ఎలాగైతే కలిగిస్తుందో మరి ఈ ఉట్లోత్సవం రోజు కూడా ఈ కుండను ఎత్తైన ప్రదేశంలో వేలాడదీసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ గోవిందుడు అందరివాడు అని చెప్పి ఆ గోవిందనామాన్ని జపిస్తూ కృష్ణ మంత్రం ఏదైతే ఉందో కృష్ణనామ జపాన్ని కూడా జపిస్తూ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు అనగండాలు దాటించు నల్లవాడు వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు
వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా. చీరలు దోచిన చిన్నోడమ్మ గారడ చేత పిడుగోయమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య. బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య. వాడు వేణువును వెన్నెల కన్నయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య. చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య. వాడు లోకాలన్నీ కాచేవాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా. గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా. వాడు గురువాయూరు దేవుడు అయినాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు